ఏంటమ్మా? నీకొక సర్ప్రైజ్. ఏంటది? టాంటడా! ఎంత బాగుందో ఖుషి. స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను నానమ్మా. అందుకే నాకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చారు. శభాష్ ఖుషి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, దిష్టి తీస్తాను. అలాగే నానమ్మా. చూడ్రా, దాన్ని చూడగానే నిన్ను మర్చిపోయింది. ఎవడికో పుట్టినదానికి దిష్టి తీయాలని కట్టుకున్న మొగుడికి కాఫీ ఇవ్వడం మర్చిపోయింది అంటే ఎంత కండ కావరంరా దానికి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. దేవి, చెప్పండమ్మా. ఈ ఎర్రనీళ్ళు తీసుకెళ్లి బయట పారబోయ్. అలాగే అమ్మా. మీ కోడలికి తల్లయ్యారు, నా ఖుషికి నాన్నమ్మయ్యారు. మీ రుణం ఎలా తీర్చుకోగలనత్తయ్య? ఇందులో గొప్పే ఉంది తులసి. నీకు బిడ్డంటే నాకు మనవరాలేగా. ఛీ! నానమ్మా, ఏంటమ్మా? నీకు కూడా నేను ముద్దు పెడతాను. పెట్టమ్మా. మన ఖుషి గెలిచిందంటే నాకెంతో గర్వంగా ఉంది తులసి. గెలిచింది నేనైనా గెలిపించింది మాత్రం వాళ్ళిద్దరే. అమ్మ ఫ్రెండ్ కలిసి ఒక్కటిగా పరిగెత్తారు. ఆహా, ఖుషి, ఏది చున్ని? ఏంటిది ఖుషి? భలేగా ఉందే. స్పెషల్ ప్రైజ్ ఆంటీ. అమ్మ ఫ్రెండ్ నేను కలిసి తీసుకున్నాం. ఇది మాకు మంచి జ్ఞాపకం. ఖుషి, వెళ్ళి ఈ ప్రైజు మా అమ్మకి తాతయ్యకి చూపించు. సరే నానమ్మా. తాతయ్య, నా ప్రైజ్ చూసావా? ఎవడే నీకు తాతయ్య? తాతయ్య అంట తాతయ్య. ఖుషి, ఖుషి, ఏమండి, ఇదిగోండి కాఫీ తీసుకోండి. చల్లారిపోయినట్టుంది, ఇప్పుడే వేడి చేసి తీసుకొస్తాను. ఏయ్ ఆగవే. నీ ఒళ్ళు కొవ్వెక్కింది కాబట్టే కాఫీ చల్లారిపోయిందే. భర్తను ప్రేమించడం రాదు గాని ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏంటన్నా ఇది? నువ్వు మారవా? వాడెందుకు మారాలిరా? ఎందుకు మారాలి? బెళ్ళం మాటలకి తలూపి అడుగులకు మడుగులొత్తుతోంది నువ్వు. దానికి తగ్గట్టు నువ్వు మారతావేమో గాని రోషం పౌరుషం ఉన్నవాడెవ్వడు పెళ్ళాం ఇలాంటి వేషాలు వేస్తుంటే చూస్తూ ఉండడు, ఉండలేడు. అయ్యో, ఏదైనా తప్పు జరుగుంటే నన్నండి, అంతేగాని వాణ్ణెందుకంటారు? తమరి ఎమ్మెల్యే గారని తెగ భయపడిపోతున్నాం మరి. నువ్వు ఎమ్మెల్యే అయితే ఆ అధికారం అహంకారం బయట జనాలకు చూపించుకో. అంతేగాని ఇంట్లో నకరాలు చేస్తే తోలు తీస్తా.
ఏమనుకుంటున్నావా? గుర్తు తోలు పెట్టుకో. తీస్తాను. ఆ, ఏం నాన్న నువ్వు? రేయ్, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు నా పెళ్ళానికి సంబంధించిన విషయం. నా పెళ్ళాన్ని నాకిచ్చే గౌరవానికి సంబంధించిన విషయం. గుర్తు పెట్టుకో. ఆ, పొరే నాన్న, మీ నాన్న ఏదో ఒక రోజు మారతారు గాని వెళ్ళు, తులసిని పాపని ఓదార్చు. వెళ్ళు, వెళ్ళి తులసిని ఓదార్చు. ఇదేంటి జాను, నాతో ఒంటరిగా మాట్లాడతానని చెప్పి ఇలా దూరంగా గుడికి తీసుకొచ్చావు?